అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 నవరాత్రి స్పెషల్ ప్రసాదం మినప వడ. తక్కువ టైంలో ఈజీగా తొందరగా అయిపోయే వడలండి మినప వడలు. ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ పీల్చుకుంటుందని అవసరం లేదండి. నేను చెప్పే టిప్స్తోని చేసేసుకుంటే టేస్టీ మినప వడలు రెడీ. మినపప్పు నేను నైట్ నానబెట్టుకున్నాను, పొద్దున జల్లెడలో వేసుకున్నాను. ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. మినపప్పు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేనైతే 13 to 14 తీసుకున్నాను. చేసి పక్కా పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అది ఒకటి బౌల్లో వేసుకున్నాను. ఇంకొన్ని పప్పు వేసుకొని మిగతా పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అదంతా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ సాల్ట్ మీ రుచికి తగినట్టు వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బీట్ చేయండి. ఒక 5 minutes దాకా మంచిగా బీట్ చేయండి. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను బీట్ చేయడం, అలానే బీట్ చేయండి. బీట్ చేయడం వల్ల వడలు అనేవి మంచిగా వస్తాయి. వడ బ్యాటర్ కూడా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక 5 minutes పక్కకు పెట్టుకోండి. ఒక 5 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోండి. దానికైతే నేను పిన్స్ కొట్టానండి. చిన్నగా మంచి ఫోల్డింగ్ ఉండాలని వెంటనే తొందరగా తీసి వేసుకోవచ్చు. ఆయిల్లో ఏ ఇబ్బంది కలగకుండా పిన్స్ కొట్టాను. మీ దగ్గర ఐటాక్ ఉంటే అదే వెయిట్ పెట్టుకోండి వడ చేయడానికి. డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేయండి. ఈ టైంలోపు మనం వడ చేసుకుందాం. 5 minutes తర్వాత వడ బ్యాటర్ తీసుకొని ఒక కవర్ పైన కొన్ని వాటర్ అప్లై చేసి వడలాగా ఒత్తుకోండి. వాటర్ బాగా యాడ్ చేయకండి, కవర్కి రౌండ్గా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. అలా ఇంకొంచెం పిండి తీసుకొని మళ్ళీ సేమ్ అలానే ఒత్తుకోండి వడలాగా. ఇలా అన్నీ ఒత్తుకొని వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. వడని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అప్పుడే కొంచెం క్రిస్పీగా మంచిగా వస్తాయి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అలానే సేమ్ మిగతా పిండితో అలానే ఒత్తుకుంటూ వేసుకోండి. ఒకవేళ మీకు వడకి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ పడుతుంది ఆయిల్ వడకి ఉంటుంది అని అనుకుంటున్నారా? అయితే మినపప్పు నానబెట్టేటప్పుడు శనగపప్పు కూడా కొంచెం నానబెట్టండి. పెట్టి 2 మిక్స్ పట్టండి. పడితే అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు, వడకి ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మి మినప వడ రెడీ.